నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు. మరో 2 రోజుల్లో వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శల దాడి. పన్నుల భారంతో ప్రజలు నడ్డివిడ్చేశారని ఆరోపణ. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరూ సహకరించాలని కడప కలెక్టర్ విజయరామరాజు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదినూరుపై బండారు మాధవ్ నాయుడు ఫైర్. గందరగోళం సృష్టించి గెలుపొందాలని చూస్తున్నారంటూ ఆగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా బాణుడు బగబగ మండిపోతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత, హీట్ వేవ్ కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏపీలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గతంలో కంటే అధికంగా పెరిగాయి. ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ శాఖ ఓ తీపి కబురు చెప్పింది. హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్ తగ్గుతాయని తెలిపింది. మే 6 వరకు ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత ఈ గణనీయమైన తగ్గుదల ఉంటుందని తెలుస్తోంది. మే 4-5 తేదీల్లో కేరళ, దక్షిణ తమిళనాడు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులకు వర్ష సూచన ఉందని, ఈ కారణంగా వాతావరణంలో మార్పులు సంభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం దర్శి ప్రజాగాళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలకు జగన్ ఖర్చు పెట్టింది చాలా తక్కువే అని, దీంతో ఏం చెప్పాలో అర్థం కాక జగన్ ఆందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక బాధుడే బాధుడుకు తెరతీశారని మండిపడ్డారు. దీంతో ఏం చెప్పాలో తెలియక జగన్ గందరగోళంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నవరత్నాలు పేరుతో జనాలను మోసం చేశారని, ఇప్పుడు ఆ పథకాలు మూలన పడ్డాయని అన్నారు. 5 ఏళ్లు ఈ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? ఎక్కడొచ్చినా విధ్వంసం చేశాడా లేదా? ఈరోజు వస్తున్నాడు. ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, పిడి గుద్దులు. ఇప్పుడు ఆ నాటకాలు రాయుడు మళ్ళా వచ్చి ఏమి చేశానో చెప్పుకోలేక, ఏమి చేస్తాడో చెప్పలేక కన్ఫ్యూజన్ లో పడిపోయాడు. తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను సంక్షేమ కార్యక్రమాలు చేయలేదంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకో సైకో, నేను సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్లో 19.15% పెడితే నువ్వు పెట్టింది 15.8% మాత్రమే. నువ్వు చేయని పనికి డబ్బా కొట్టుకుంటున్నావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎస్సీలకి 27 పథకాలు, బీసీలకి 30 పథకాలు, మైనారిటీలకి 10 పథకాలు రద్దు చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమం అంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం కాదు, అవునా కాదా? మీకు ఇచ్చింది 10 రూపాయలు, మీ దగ్గర దోచేసింది 100 రూపాయలు, అవునా కాదా? అతను దోచుకున్నది 1000 రూపాయలు. జలగ జగనన్న మీ రక్తాన్ని తాగే రకం, నేను మీకు రక్తం ఎక్కించే రకం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నవరత్నాలు అంటున్నాడు, తెలుసా తమ్ముళ్ళు? నవరత్నాలు ఉన్నాయా? నవరత్నాలు రాలిపోయినాయా లేదా? ఆ రత్నాల్లో మొదటి రత్నం ఇసుక మాఫియా, రెండోది మద్యం మాఫియా, ఇంకో పక్క 3వ రత్నం భూ మాఫియా. ఇది పట్టాదారు పాస పుస్తకం. దీనిపైన చూస్తే జగనన్న భూ హక్కు చట్టం. ఎవరిది భూమి? జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు?
వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? ఏం చేయాలి దీన్ని ఇప్పుడు? చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. దానిపైన నీ బొమ్మ ఉండాలి. అది నీ భూమి, నీ హక్కు. సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా. మీ మెడకు ఉరితాళ్ళేసాడు. ఈ చట్టాన్ని చూడండి. నల్ల చట్టం, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. మీ భూమి మీద కన్నేశాడు. మీ భూమి మీది కాదు. ఈ భూమి జగన్దే. మీ భూమి జగన్దే. మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత నాది. అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించి చెత్తబుట్లు పారేద్దామా లేదా? మాట్లాడితే క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ కాదు, ఇది క్యాష్ వార్. పేదవాళ్ళని రక్షిస్తానంటున్నాడు. ఇతను రక్షకుడు కాదు, భక్షకుడు. అందుకే కోరుతున్నా, అందరం కలుద్దాం. మళ్ళీ జూన్ 4వ తారీఖు దీపావళి వేడుకలు జరుపుకుందాం. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని వైసీపీ కడప జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ను వెబ్ స్క్రీనింగ్ చేస్తామని అన్నారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలు పత్రికలకు, మీడియా ఛానల్స్ ద్వారా తెలపాలన్నారు. మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించిన వారికి ఓటు విలువ తెలిసేలా పత్రికలు, మీడియా ఛానళ్లు కథనాలు ప్రచురించాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందితో పాటు వయోవృద్ధులు, కోవిడ్-19 బాధితులకు ఈ నెల 5వ తేదీ నుంచి 3 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ రోజు వరకు మనకి నామినేషన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ కన్ఫర్మేషన్స్, ప్రింటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. నిన్న ఈ రోజు ఆల్ పిఓ, ఏపీఓ ట్రైనింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. ముఖ్య ఘట్టం ఏంటంటే 5th, 6th, 7th ఈ 3 రోజులు సంబంధించి వరకుని మనకి సుమారు జిల్లాలో చాలా డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేశాం కాబట్టి దగ్గర 23,203 మంది వరకు మనకి పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ సంబంధించిన ఓటింగ్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ రెడీ చేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా 5వ తారీఖున పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ అందరికీ కలిపి సుమారు 13,536 మంది సంబంధించి వరకు ఏదైతే ఓటింగ్ ఉందో 5వ తారీఖున 7 కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో వారికి ఓటు ఉందో వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఓటుని ఉపయోగించవలసింది అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఐ విల్ రీడ్ అవుట్, ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడ వేయాలనే అంశం కూడా తెలియాలి కాబట్టి. బద్వేల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జెడ్పీ హై స్కూల్ బద్వేల్, కడప మున్సిపల్ హై స్కూల్ గాంధీనగర్, పులివెందుల గవర్నమెంట్ హై స్కూల్ అహోబిలాపురం, కమలాపురం బిఎస్ఎస్ హై స్కూల్ కమలాపురం, జమ్మల్మడుగు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ జమ్మల్మడుగు, ప్రొద్దుటూరు యానీ బెసెంట్ మున్సిపల్ హై స్కూల్ ప్రొద్దుటూరు, మైదుకూరు జెడ్పీ హై స్కూల్ బాయ్స్ మైదుకూరు, డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ జయనగర్. ఈ ఫెసిలిటీస్లో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు వచ్చి ఉపయోగించుకోవచ్చు దాని ఓటింగ్ సంబంధించి వరకు. ట్రైనింగ్స్లో ఈ రోజు రేపు కంప్లీట్ చేసినప్పుడు కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఎంప్లాయీస్కి ఎస్ఎంఎస్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్లీ కూడా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఉపయోగించుకోవాలనే అంశం మీద కూడా మెసేజ్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. మనకి ఓన్లీ రిక్వెస్ట్ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఎవరికైతే క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నాయో వాళ్ళు క్లియర్ కట్గా నామినేషన్ అయిన తర్వాత ఫస్ట్ 4 daysలో ఒకసారి, సెకండ్ 4 daysలో ఇంకొకసారి, లాస్ట్ 2 days 4 days అప్పుడు ఇంకొకసారి వేయాల్సి ఉంటుంది. ఆ C1 ఫార్మాట్ లో అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కు రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉంటే కనుక ప్రింట్ మీడియా యాజ్ వెల్ as ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 14వ తారీఖున తెల్లారుజాము కల్లా ఆల్ ఈవీఎంస్ అన్నీ కూడా వచ్చి మనకి స్ట్రాంగ్ రూమ్లో కంప్లీట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి అన్నీ చెక్ చేసుకున్నాం. ఎంసీసీ ఇంప్లిమెంటేషన్లోని, సివిజిల్ కంప్లైంట్స్లోని, 1950 కాల్ సెంటర్ పరంగా కానీ ఎన్జిఎస్పీ పరంగా ఏవైతే కంప్లైంట్స్ వస్తున్నాయో మన కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్నీ పరిష్కరించడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ సింగిల్ డిజిట్ తప్ప ఏం పెండెన్సీస్ ఏం లేవు. ఒకటి నా రిక్వెస్ట్ పాత్రికేయ మిత్రులందరికీ కూడా కొంచెము జన చైతన్యంగా కొంచెం
ఆర్టికల్స్, ఓటు హక్కు వలన ఉపయోగాలు అవి ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియజేసి 13వ తారీఖున జరిగే మన ఎలక్షన్స్లో సంబంధించుకుని ప్రతి ఒక్కరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో వాళ్ళ ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించవలసిందిగా కోరవలసిందిగా తెలియజేస్తున్నాం. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరు ప్రసాదరాజు ఓటమి భయంతో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆరోపించారు. కూటమి జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకులతో కలిసి నరసాపురం మండలం సరిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో నాయకర్ పేరు కలిగిన మరో ఇద్దరితో ముదునూరి బలవంతంగా నామినేషన్లు వేయించి పోటీలో నిలబెట్టారంటూ మండిపడ్డారు. ఆయన ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజల చేతిలో ఓటమి తప్పదన్నారు. సిద్ధం పేరుతో నరసాపురంలో ముఖ్యమంత్రి నిర్వహించిన ఎన్నికల సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, ప్రజల్ని ప్రలోభాలకు గురిచేసి సభకు తీసుకొచ్చిన జగన్ ప్రసంగం మొదలుపెట్టగానే మెల్లగా జారుకున్నారంటూ ఎద్దేవా చేశారు. దీనిని బట్టి ముదునూరిపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా పాల్గొని నాయకర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా పూర్తిగా ఈ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు కొనసాగిందో ఆ యొక్క పరిపాలన మీద పూర్తిగా వ్యతిరేకత ప్రజలందరూ కూడా చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన నరసాపురం నియోజకవర్గంలో కూడా చూస్తే కనుక ఏదైతే ఎవరైతే ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ముదునూరు ప్రసాదరాజు గారు కూడా ఆయన యొక్క పరిపాలన పట్ల నరసాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా విసుగెత్తిపోయి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యి ఎప్పుడు ఈయన వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఈయన దిగిపోతాడా అనే విధంగా నరసాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి గల ఉదాహరణ నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పబ్లిక్ మీటింగ్ మన నరసాపురంలో. వాళ్ళు చాలా బలవంతంగా, ఎవరు కూడా రాకపోయినప్పటికీ కూడా చాలా బలవంతంగా అనేక రకాలుగా ఎవరైతే ఆ యొక్క వాలంటీర్స్ ని రాజీనామాలు చేయించి వాళ్ళ చేత బలవంతంగా ఆ జనాలను మొబిలైజేషన్ చేయించడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి అటు ఆర్థికంగా, అదేవిధంగా అనేక రకాల బిర్యానీ ప్యాకెట్లు అన్ని ఇచ్చి ప్రలోభాలు పెట్టి వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మొదలుపెట్టిన మరుక్షణమే వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్టర్ ఫెయిల్యూర్ అయింది యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. ఇంకా నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ముఖ్యంగా నరసాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి, ముదునూరు ప్రసాద్ని కానివ్వండి, ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది. మన నరసాపురం నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా మోసం చేయడం జరిగింది. ఇప్పటికే మీరు చూస్తే కనుక జిల్లా కేంద్రం ఏదైతే నరసాపురం రావాలో అది అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజు దాన్ని ఉద్దేశపూర్వకంగా భీమవరం తరలించడం ద్వారా నరసాపురం ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం, ద్రోహం చేసినటువంటి వ్యక్తి ప్రసాదరాజు. అదేవిధంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ అయినప్పటికీ కూడా, మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా దాన్ని కూడా దురుద్దేశంతో పాలకులు తరలించి అన్ని రకాలుగా కూడా మోసం చేశాడు. ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి లేదు. ఏదైతే 2014, 2019లో జరిగినటువంటి అభివృద్ధి తప్పించి ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజు యొక్క నాయకత్వంలో ఏ విధమైన అభివృద్ధి కూడా నరసాపురం నోచుకోలేదు. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు, సాగునీరు సౌకర్యం సరిగ్గా లేదు, ఈ యొక్క సాగునీరు కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా లేదు. అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే మటుకు వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు ఈ రకంగా పెట్టించి 5 సంవత్సరాలు కూడా ఒక అహంకార పూరితమైనటువంటి పరిపాలన 5 సంవత్సరాలు ముదునూరు ప్రసాదరాజు చేయడం జరిగింది. వాళ్ళు ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజుని సాగనంపాలా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలా. ఖచ్చితంగా ఏదైతే నాయకర్ గారు వాళ్ళ ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.